మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఘటకేశ్వర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగ యాదవ్, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉద్దండపురం సత్యనారాయణ, ఘటకేశ్వర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ముత్యాల యాదవ్, ఉపాధ్యక్షుడు నాగరాజు, ముదిరాజ్, కీసరగుట్ట ఆలయ కమిటీ ధర్మకర్త సగ్గు అనిత, హిమాక, సామల అమరేందర్, డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు బొక్క సంజీవారెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ కూతాడి రవీందర్, మాజీ వార్డు సభ్యులు బర్లా దేవేందర్, ముదిరాజ్ నాయకులు నల్లూరి నరసింగారావు, కయ్యూం, అర్ఫాత్, నరసింగారావు, బాబు, సత్తి రెడ్డి, మహిళా నాయకురాళ్లు ఈగా శ్వేత, రాజు, శ్రీలత, మాధుర్ నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం మంచిగా అన్నా ఎన్నో నమస్తే. థ్యాంక్ యూ. ధైర్యం పేదొందిన లీడర్ ప్రేమ గల్ల జాడర్ అతడే ఒక సైన్యం అవాయుడ ధైర్యం పేదొందిన లీడర్ ప్రేమ గల్ల జాడర్ ధైర్యం పేదొందిన లీడర్ ప్రేమ గల్ల జాడర్ అతడే ఒక సైన్యం
సుధీరన్న గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. భారీ ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు. భారీ ఎత్తున మేడ్చల్ వర్గం నుంచి భారీ ఎత్తున వచ్చి జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు శాసనసభ సభ్యులు మాజీ మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఆయన నిండు నూరేళ్లు ఇలాగే ఆరోగ్యాలతో ఉండాలని, మరి పేదల బలుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సుధీర్ అన్న. ఆయన నిరంతరం ఇప్పటి వరకు కూడా జనాల్లోనే ఉన్నారు. మరి ఇక ముందు కూడా జనాల్లో ఉండాలని మేమందరం ఆశిస్తున్నాము. 1 సెకండ్ సుధీర్ అన్న గారికి హ్యాపీ బర్త్డే. సుధీర్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ఇంతమంది ఇక్కడ చూస్తే అసలు మనము కన్ను అటు ఇటు తిప్పలేకుండా ఉన్నది. అంత ఏమంటారు, మన శుభాకాంక్షలు చెప్పడానికి ఎందుకంటే ఇంతమంది ఉన్నారని అంటే ఆ అన్న చేసిన ఇక్కడ మనకి ఏమంటారు బలుగు బలహీన వర్గాలకి ఆశజ్యోతి కాబట్టి అన్నకు అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినాము, చెప్పినాము. మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఒక వార్డ్ నెంబర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ప్రజల వెంట ఉంటూ అనునిత్యం ఒక ప్రజల మధ్యలో వాళ్ళ సమస్యల మీద పోరాడుకుంటూ ఇంత పెద్ద స్థాయికి వచ్చిన సుధీర్ అన్న గారికి ప్రతి ఒక్క కార్యకర్త అభిమానులు కూడా ఈరోజు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. అలాగే మన అన్న జీవిత చరిత్ర చూస్తే ప్రతి విషయంలో కూడా పోరాటంలో ముందుండే మన సుధీర్ అన్న గారు మన పక్షాన, మన ప్రజల పక్షాన అనునిత్యం ఉంటాడు. అలాగే ఆయన సుఖ సంతోషాలతోటి నూరేళ్ళు వర్ధిల్లాలనేసి కోరుకుంటూ మీ తుమ్మతుర్తిగా. ప్రజాస్వామ్యంలో ప్రజలేమని ఉన్నవాడే నాయకుడు అవుతాడు. ఈరోజు మేము ఏ పదవులు ఉన్నా లేకపోయినా మన పట్ల విశ్వాసం, అభిమానంతో రాత్రి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వేల మంది వచ్చినారు. వారికి సేవ చేసే భాగ్యం గతంలో శాసనసభ్యుడిగా నాకు కలిగింది. ఆ విధంగా వాళ్ళతోని సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న సందర్భంలోనే ఈనాడు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారందరికీ అభినందన తెలియజేస్తున్నాం. రేపు రాబోయే లోకల్ వాడి ఎన్నికల్లో వాళ్ళని గెలిపించే బాధ్యత మేమంతా తీసుకుంటాం. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలకు, తర్వాత నా ఎంబడొచ్చి జైన్ అయిన కార్యకర్తలకు కూడా శుభావందన తెలియజేస్తూ అందరూ కలిసి పనిచేయాలని, మరి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మనది. ఈనాడు ఇందిరమ్మ ఇండ్లను కూడా మనం సెలెక్ట్ చేసి నిజమైన పేదవాళ్లకు కట్టించినట్టయితే ఆ సంతోషం మరి కార్యకర్తలకు ఉండాలని, ఆ విధంగా ఉంటుందని ఇందుకోసమే ఇందిరమ్మ కమిటీలు కూడా ఏర్పాటు చేసినారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అభినందిస్తున్నాం. భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాలు మీ రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు న్యాయం జరగాలని, ఆ విధంగా మీ నిర్ణయాలు ఉంటాయని, ఆ విధంగా మీ పరిపాలన కొనసాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ క్యాబినెట్కు, మీకు మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈరోజు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదర కార్యకర్తలకు, పాత్రికేయులకు, మిగతా అధికారులకు, అనధికారులందరికీ మా తమ్ముడు సుచందర్ రెడ్డి గారు, మరి కౌన్సిల్ చైర్మన్ గారు వారు కూడా వచ్చినారు, వారికి కూడా అభినందన తెలియజేస్తాం. ఇంకా కొందరు పెద్దలు ఈసీ సతీశ్వరరావు గారు కానీ, మరి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు సలహాదారు రెడ్డి గారు కానీ వారు కూడా వస్తారు. మరి రెవెన్యూ మినిస్టర్ కూడా మరి ఖమ్మం నుంచి బయలుదేరి వారు కూడా వస్తామన్నారు. తప్పకుండా వారందరికీ కూడా అభినందన తెలియజేస్తాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని గెలిపించే దానికోసం, పేద వర్గాల కోసం న్యాయం చేసే విధంగా వాళ్ళ చదువుల పట్ల, వాళ్ళ విద్య పట్ల, వాళ్ళ మరి ఆర్థిక వనరులు పెంపొందించడానికి, అదేవిధంగా వాళ్ళ హెల్త్ పరంగా ప్రభుత్వం గతంలో 5 లక్షలు ఉంటే ఈనాడు 10 లక్షలు చేసి మరి మెడికల్ రియంబర్స్మెంట్ ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా ప్రధానంగా పేదవాళ్ళకి చేయవలసినటువంటి విద్య, వైద్యం విధంగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నామని చూసుకుంటూ మరొకసారి